హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీ అందరికి తెలిసిందే మనకి సుప్రీంకోర్టులో కానిస్టేబుల్పై కేసు ఉందని. సో బట్ దాని యొక్క హీరింగ్ అనేది జనవరి 23 జరగాల్సి ఉంది. బట్ అది 1 మినిట్ కూడా జరగకుండా వెళ్ళిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్గా నాకు తెలిసిన రీజన్ వరకు ఏంటంటే, గవర్నమెంట్ తరపున ఉన్న లాయర్ అటెండ్ అవ్వలేదని చెప్పేసి. బట్ ఏం జరిగిందో ఏమనేది ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏం రాలేదు. బట్ దీనికి ఈ యొక్క కేసుని అనేది యాక్చువల్గా 3 వీక్స్ పోస్ట్ పోన్ చేశారు. సో అలా 3 వీక్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల అది ఎప్పటికి వెళ్ళిందంటే, యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 21, 2024కి వెళ్ళిందండి ఈ కేసు. సో అది కూడా మనకి ఆ కేసు యొక్క డీటెయిల్స్ గురించి ఇవన్నీ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఇది హోంగార్డ్స్ వల్ల వేసిన కేసు అని. బట్ ఫిబ్రవరి 21కి వెళ్ళింది. అది ఫైనల్ హీరింగ్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అది ఫైనల్ హీరింగ్ అనేసి మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ అదేవిధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఫిబ్రవరి అయిపోగానే, ఇది ఫిబ్రవరి ఎండింగ్లోకి ఉంది, ఫిబ్రవరి అయిపోగానే మ్యాక్సిమం మార్చ్ 15 లోపు మనకి ఎలక్షన్ కోడ్ అనేది రాబోతుంది. సో ఎలక్షన్స్ కోడ్ వచ్చిందంటే యాక్చువల్గా మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ 2 months మనకి ఎలక్షన్ హడావుడి అనేది మొత్తం స్టేట్లో జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నా మనకి ఇది ఒకవేళ ఫిబ్రవరిలో మనకి ఫైనల్ హీరింగ్ అయినా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ అనేది చాలా 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 అంటే కాదు కానీ అసలు లేవండి. సో దీని ప్రకారం చూస్తే ఒకవేళ ఈ కేసు వల్లే మనకి ఈవెంట్స్ ఆపారు అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అదేనండి. బట్ ఈ కేసు అనేది ఒకవేళ వాపస్ తీసుకొని ఈవెంట్స్ పెట్టొచ్చు కదా అని చాలా మంది ప్రీవియస్ వీడియోలో కామెంట్స్ చేశారు. బట్ అలా కామెంట్ చేశారు కానీ యాక్చువల్గా ఈ కేసు అనేది వాపస్ తీసుకుంటాం మెయిన్గా లాస్ అయ్యేదండి మనమేనండి. ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం హోమ్ గార్డ్స్కి వాళ్ళు అనుకున్న రిజర్వేషను లైక్ పర్సంటేజ్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే మనకి పోస్టులు అనేది చాలా తక్కువ అయిపోతాయి. సో ఆ విధంగా చూస్తే మనకి పోస్టులు ఏమీ ఉండదు అండ్ మనం జాబు గెయిన్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. సో ఆ విధంగా చూస్తే ఇది ఇలా ఉందండి. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయినా వెంటనే పెట్టే చాయిస్ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే, యాక్చువల్గా ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేయాలి కానీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేసినా ఫర్దర్గా, అంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన ఆఫ్టర్ ఎలక్షన్ లేదా న్యూ గవర్నమెంట్ అనేది న్యూగా ఫామ్ అయినా మ్యాక్సిమం మనకి ఈవెంట్స్ పెట్టడానికి చాయిసెస్ అనేది వెంటనే పెట్టడానికి చాయిస్ అనేది లేవండి. ఎందుకంటే ఇది ట్రూత్ అండి. ఎందుకంటే యాక్చువల్గా ఎవరిని కించపరచడానికి, ఎవరి మనోభావాలు తీయడానికి అనేది నేను చెప్పడం లేదు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఆలోచించండి. మీకు ఈవెన్ రీసెంట్గా ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్స్ అనేది ఇస్తామని చెప్పి కానీ వెంటనే ఇవ్వలేదండి. మినిమం 6 months పడుతుంది. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే 6 months ఎలా ఉంది స్టేట్ పొజిషన్ ఏంటి ఇవన్నీ మన నోటిఫికేషన్స్ తీయగలం, ఆ బడ్జెట్ అప్పులు ఇవి అవి అన్నీ గ్యాదర్ చేసుకుని ఇవన్నీ సెటరేట్ అవ్వడానికి మినిమం 6 months పడుతుందండి. ఇది ఓల్డ్ గవర్నమెంట్ అయినా నెక్స్ట్ న్యూగా ఫామ్ అయిన గవర్నమెంట్ అయినా. సో ఆ విధంగా ఆలోచించుకున్నా మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది ట్రూత్ అండి. మిగతా ఛానల్స్లో చెప్పినట్టు కాకుండా, అంటే మిగతా ఛానల్స్లో కూడా మంచిగా చెప్తున్నారు, మోటివేట్ చేయడానికే చెప్తున్నారు. బట్ నేనైతే ట్రూత్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకంటూ మనం ఏదనేది ఎలా అనేది మనం ప్రిపేర్ అవ్వగలుగుతామండి. మైండ్ ముందే ఫిక్స్ చేసుకుని ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మిస్ చేసుకున్నామంటే చాలా ఇబ్బంది పడిపోతాం ఎలా ఏంటనేది. ఎందుకంటే యాక్చువల్గా ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు ఫర్దర్గా ఒకవేళ ఎలక్షన్స్ అయిపోయి నోటిఫికేషన్స్ ఇచ్చే వెంటనే ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఈ కానిస్టేబుల్ దానికి ఈవెంట్స్ కండక్ట్ చేసేస్తారు అని అనుకుంటే అది మనం చెప్పలేమండి. ఎందుకంటే దీని గురించి మనము ప్రత్యేకించి ఒక నోటిఫై చేయాలండి మన నెక్స్ట్ ఫామ్ అయ్యే గవర్నమెంట్కి కానీ, లేకపోతే ఏదైనా ఆఫ్టర్ ఎలక్షన్స్కి కానీ. అంటే నోటిఫై చేయడం అంటే ఒక అవగాహన తీసుకుని రావాలండి. ఎందుకంటే ఇది ఇలాగ పెండింగ్లో ఉండిపోయింది. చాలామంది అభ్యర్థులు, క్యాండిడేట్స్ అనే వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు, చాలా ఫ్యామిలీస్ అనేది సఫర్ ఫీల్ అవుతున్నాయి అనేది వాళ్ళకి తెలిసేలా చేస్తే మనకి ఈవెంట్స్ పెట్టే చాయిస్ అనేది చాలా ఉంటుందండి. అదర్వైజ్ లేకపోతే మనకు కష్టం అయిపోతుంది. అది నా యొక్క ఒపీనియను. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మీకే అర్థమవుతుంది, నేను చెప్పేది కరెక్టో కాదు అనేది కూడాను ఫర్దర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయా లేవా అనేది కూడాను ఫర్దర్గా చూసుకుని బట్టి దాన్ని బట్టి మనం చెప్పగలం. బట్ రీసెంట్గా యాక్చువల్గా నిన్నే మన విద్యాశాఖ మంత్రి గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అని అన్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా రాలేదు నోటిఫికేషన్ కూడా. సో మనం వెయిట్ చేయాలి. ఇటు పక్క చూస్తే డిఎస్సి వాళ్ళకి కూడా చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే 5 years నుండి ఏ నోటిఫికేషన్ లేదు. మనకంటూ ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే కానిస్టేబుల్స్కి అండ్ ఎస్ఐలకి. ఎస్ఐ అనేది హడావిడిగా జరిగింది. ఇకపోతే కానిస్టేబుల్కి వచ్చేసరికి అలా కాదండి. కానిస్టేబుల్కి చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. నియర్లీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి 1 year అయిపోతుంది.
జనవరి 22 మనం ప్రిలిమ్స్ రాసాం. ఇది వచ్చేసరికి జనవరి 27 వచ్చేసింది. బట్ మనకి స్టిల్ ఇప్పటికీ ఈవెంట్స్ కండక్ట్ అవ్వలేదు, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అవ్వలేదు. బట్ నేనంటూ ఇచ్చే చాయిస్ ఏంటంటే ఓన్లీ కానిస్టేబుల్కి అనుకోకుండా మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవుతూ లేదా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఈవెంట్స్ పెట్టే చాయిస్ ఎక్కువగా ఉన్నాయనే దానికన్నా తక్కువగా ఉన్నాయనేదే నేను చెప్పాలనుకుంటున్నా. బట్ చాలామంది కామెంట్స్లో చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ చాలామంది చాలా జాబ్స్ వదులుకొని ఇదే నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళందరూ చాలా మిస్ అయ్యారు. సో ఇంతే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా ఫీల్ అయినా ఏం చేసినా సారీ. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నా చెప్పాను. చాలామంది కామెంట్స్లో అడగడం వల్ల మరీ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.